హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, సో వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, ఎవరి కోసమైనా మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. ఓకేనా అండి? మీ మనసులో ఉన్న పర్సన్, సో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు అనేది అయితే చూద్దాము. మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాం. ఓకేనండి? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ రీడింగ్స్కి కనెక్ట్ అవుతూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. కామెంట్స్ అనేది మీరు కామెంట్స్ రూపంలో మీరు షేర్ చేసుకోండి. ఓకేనండి? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, ఎవరైతే వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది తెలియచేయండి. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళకి దూరమైన పర్సన్, వీళ్ళకి సపరేషన్లో ఉన్న పర్సన్, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్, సో ఎవరైనా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు. సో ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి, ఏమున్నాయి వాళ్ళ మనసులో. ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. Bottom of the deck, Queen of Swords, the Sun, the Lovers, Ace of Cups, Knight of Wands. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పట్లేదు, రాసులు అయితే కనెక్ట్ అయ్యారు. రాసుల గురించి కూడా నేను మెసేజ్ చెప్తే ఒకవేళ చెప్పకపోతే కూడా అడుగుతారు నన్ను, సో అడిగే వాళ్ళ కోసమైతే నేను చెప్పాను. రాసులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని ఎవరో కామెంట్ చేశారు.
సో మీకు ఇష్టం లేకపోతే మీరు చూడొద్దండి, ఓకేనా? ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం అయితే నేను చెప్పాలి. అదొకటైతే ఈ రీడింగ్ నాకు ఎవరైతే కామెంట్ చేశారో సో వాళ్ళకైతే నేను చెప్తున్నాను, అడిగే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, ఓకేనండి? మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 21, నెంబర్ 5, నెంబర్ 16, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 15, నెంబర్ 11, నెంబర్ 16, నెంబర్ 10, ఓకే. ఇవైతే కనిపిస్తున్నాయండి, కానీ ఇవి ఉన్నా లేకపోయినా రాసులు అనేది కనెక్ట్ అయ్యారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా సో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయినాయి అండ్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యాయి, ఓకేనా? మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళకి అర్థం కావట్లేదు, ఇటు మీరా లేకపోతే థర్డ్ పార్టీనా. ఈ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు. మీ మధ్యలో ఎవరినైతే మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టారో, ఎవరి కోసం అయితే ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్లో అటెన్షన్ అనేది ఇవ్వలేకపోతున్నారో, ఒక స్టాండర్డ్గా ఉండలేకపోతున్నారో, ఇక్కడ మీరు పదే పదే మెసేజ్ చేస్తూ ఉన్నా లేదు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు చాలా తాపత్రయపడుతున్నారు అనేది అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు, వాళ్ళు కూడా ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు. ఇటు మీ లైఫ్ ముందుకెళ్ళలేకపోతుంది, అటు వాళ్ళ లైఫ్ కూడా అటు ఇటు కాని సిచ్యువేషన్లో ఒక క్రాసింగ్లో ఉన్నారు అనేది అయితే చెప్పొచ్చు. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు, చాలా లోపల భావోద్వేగం ఉంది. ఇక్కడ ఫ్యామిలీ కోసము ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ లైఫ్లో 2 ఆప్షన్ అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇలా 2 ఆప్షన్ అంటే ఇటు మీరా లేకపోతే థర్డ్ పార్టీనా. ఒకవేళ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తే థర్డ్ పార్టీ ఇబ్బంది పెడతారు, వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ మీకు సమాధానం చెప్పలేకపోవడము, ఇటు అట తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ కూడా జగులు అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ చాలా మందికి మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు కానీ మీ పర్సన్కి ఏదైనా వాళ్ళపైన మీరు ఇన్వెస్ట్ చేసింటే కూడా సో ఆ విషయంలో మీకు ఏదైనా గొడవలు వచ్చాయా, ఆ గొడవల వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ ఒక జగులు చేయడం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు అండ్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు. అంటే కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు దూరంగా పెట్టడము అయితే జరుగుతుంది. ఏదైనా అంటే నా వల్ల కాదు, నేను ఉండలేను అనేది అయితే మీ పర్సన్ అంటూ ఉండొచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. ఆల్రెడీ కొంతమంది సొసైటీ గురించి కానీ లేకపోతే ఈ రిలేషన్లో నాకు కంఫర్టబుల్ లేదు అని మీ మనసులో ఉన్న పర్సన్ ఇక్కడ తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండా కూడా ఇక్కడ మీ మనసు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ విషయంలో ఒక స్ట్రక్ లో ఉన్నారనేది అయితే చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో సేమ్ సిచ్యువేషన్ వాళ్ళు కూడా అదే పెయిన్ అయితే పడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు మీకు ఏదైతే అన్యాయం చేశారో ఆ అన్యాయం గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళ దగ్గర కూడా మనసు గాయం అవుతుంది. తనకు తాను గాయం చేసుకుంటున్నారు. అంటే నాకు తగ్గట్టు సిచ్యువేషన్స్ లేవు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్
ఇక్కడ మీ దగ్గర న్యాయం జరగలేదు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కూడా న్యాయం జరగలేదు, నా మనసుకు చాలా గాయం అవుతుంది అండ్ నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు, నాకు తగ్గట్టు ఎవరూ లేరు అని మీ పర్సన్ గాలి మేడలు కడుతూ ఉండొచ్చు. అండ్ రిలేషన్ మీకు ఏదైనా కళ్ళబొల్లి కథలు చెప్పిన రిలేషన్ ముందుకు తీసుకెళ్తాను, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అనేది ఉంటాను, లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేద్దాము, నీకు ఒక లైఫ్ ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఒక స్టక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఇక్కడ మీరు పదే పదే మీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు, మీరు మెసేజ్ చేస్తూ ఉన్నా లేకపోతే కాల్స్ చేస్తూ ఉన్నా కొంతమంది రియాక్ట్ అయితే అవుతున్నారు. అంటే మీ మీద కోపం ఎక్కువైతే ఉండడము, వాళ్ళ యాటిట్యూడ్ అయితే చూపించడము, లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ నా వల్ల కాదు, ఈ రిలేషన్ నేను ముందుకు తీసుకెళ్ళలేను అనేదైతే మీ పర్సన్కి భారం అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఈ థర్డ్ పార్టీ వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఇలా కూడా మీ పర్సన్ మీకు న్యాయం చేయలేకపోతున్నాను అనే విధంగా కూడా ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లు అయితే కనిపిస్తుంది. మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇస్తున్నారు, కానీ ఇక్కడ మీ మనసు గాయపరుస్తున్నారు, వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటున్నారు అనేది అయితే చెప్పొచ్చు. కానీ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి మీ పర్సన్కి. సో ఇప్పుడు ఏంటి అని అంటే సడన్గా మీరుండి వాళ్ళ నుండి ఎలాంటి వైబ్రేషన్స్ అనేది మీకు అందట్లేదు, మూవ్ ఆన్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది. వీళ్ళేంటి అని అంటే నేనే కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఈ రిలేషన్ కంటిన్యూ చేయలేకపోతున్నాను. అండ్ మీ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్ అనేది అయితే ఉన్నాయి. అంటే వీళ్ళకి ఎంత వస్తున్నా కానీ చాలదు, అండ్ వస్తున్నది 4 విధాలుగా ఖర్చు అయిపోవడం కావచ్చు. ఇలా కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉండి ఒకవేళ దేని మీదైనా ఇన్వెస్ట్ చేశారా, మనీ కోసం గ్రోత్ కూడా చూసే ఛాన్స్ అయితే ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్స్ అనేది ఒక స్ట్రక్ పొజిషన్ లో పడ్డాయి. ఇలా కూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. అండ్ ఏదైతే వీళ్ళు మోసం చేశారో వీళ్ళు గతంలో మీకు మోసం చేశారు థర్డ్ పార్టీ కోసము, ఇక్కడ మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మడం అయితే జరిగింది. సో ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళని వాళ్ళు కూడా మోసం చేసుకున్నారు. ప్రజెంట్ ఉన్న చోట కూడా ఎక్కడైతే ఇక్కడ మీరు ఒక ప్రేమ అనే ముసుగుతోటి ఇక్కడ మిమ్మల్ని అన్ని విధాలుగా నీడ్స్ అనేది ఉపయోగించుకోవడము, అన్ని విధాలుగా మీరు వాళ్ళకి సాక్రిఫైస్ అయితే చేయడము అయితే చేశారు, అన్ని విధాలుగా కేరింగ్ అనేది అయితే ఇచ్చారు, ఒక ధైర్యం ఒక ప్రోత్సాహం అనేది అయితే మీరు ఇచ్చారు. వాళ్ళు కోలుకోలేని విధంగా ఉన్నప్పుడు వాళ్ళని ఒక స్టేజ్లో మీరు నిలబెట్టడం అయితే జరిగింది. అండ్ మీరు ఎక్కువ వాళ్ళకి మీ ఎఫర్ట్ అనేది ఎక్కువ మీరు ఎమోషనల్గా బాండింగ్ అనేది మీ పర్సన్కి దగ్గర పెంచుకున్నారు. కానీ వాళ్ళు ఎమోషనల్గా కూడా కంటే కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ మీకు ప్రాక్టికాలిటీ అనేది అయితే చూపిస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీకు తెలియకుండానే మీ నీడ్స్ ఉపయోగించుకోవడం అంటే ఎలా అంటే ఇక్కడ మీకు తెలియకుండా ఏదైనా ఒక మనీ కావచ్చు, లేకపోతే ఏదైనా తెలియకుండా తీసుకోవడము, ఐదర్ గోల్డ్ కానీ ఏదైనా తీసుకొని థర్డ్ పార్టీకి వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడము, అంటే వాళ్ళ మీద పెట్టడము, ఇక్కడ మిమ్మల్ని వాడుకొని థర్డ్ పార్టీకి వాళ్ళ మాటలకి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పనిచేసి అన్ని విధాలుగా ఇక్కడి నుండి తీసుకెళ్ళి అక్కడ పెట్టడము, అది మీరు చూసుకోలేకపోవడము, చూసుకొని అడిగితే గొడవలు జరగడము, ఒక స్ట్రక్ పొజిషన్లో ఉండడము, నాకు తెలియదు అని చెప్పడము, ఇలా కూడా మీ పర్సనల్ సిచ్యువేషన్లో అయితే జరిగింది. అండ్ మిమ్మల్ని మోసం చేశారు, చీటింగ్ చేశారు అనేది అయితే చెప్పచ్చు. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇక్కడ ఒక లైఫ్ ఇవ్వాలి అండ్ మీ గురించి ఏదో నిజాలు తెలుసుకోవడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ లైఫ్ ఒక స్ట్రక్ పొజిషన్లో పడిందని ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలుసుకోవడం అయితే తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీ గురించి మూడో వ్యక్తుల ద్వారా కూడా ఏదైనా ఒక నిజాలు, అంటే మీరు ఎలాంటి వ్యక్తులు, మీ మీద ఏదైనా థర్డ్ పార్టీ ఇక్కడ తప్పుడు ప్రచారాలు ఏదైనా చేస్తున్నా అండ్ వాళ్ళ మాటలు విని ఇక్కడ మిమ్మల్ని ఏదైనా నిందించినా, థర్డ్ పార్టీ మాటలు విని ఇక్కడ ఏదైనా మిమ్మల్ని నిందించి మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ప్రజెంట్ ఈ రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే వాళ్ళకుంది, ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచన అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు,
మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చినా కానీ ఇక్కడ 24/7 మీ పర్సన్ కోసమే మీరు ఇక్కడ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు లవర్స్ అయినా కానీ ఇక్కడ మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మీరు అన్ని విధాలుగా కూడా సర్వస్వము మీ పర్సన్కి అనేది మీరు అర్పించుకున్నారు. సో ఇక్కడ మిమ్మల్ని మీకు ఒక లైఫ్ ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి కోసం ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు. అండ్ ఒక లైఫ్ కావాలని ఇప్పటికి కూడా స్టిల్ ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు వస్తే చాలు, వాళ్లే నా లైఫ్ అనేది అయితే ఇక్కడ మీరు కోరుకుంటున్నారన్నమాట. వీళ్ళు లేనిదే నా జీవితం లేదు అనేదైతే ఇక్కడ మీరు చాలా ఎదురు చూపులు అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది మిమ్మల్ని ఒక ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, అందరికీ తెలియజేయాలి, అందరికీ తెలిసేలాగా మిమ్మల్ని పరిచయం చేయాలి, ఇది నా మనిషి అన్నట్లు తెలియజేయాలి అనేది అయితే మీ పర్సన్కి అయితే ఉంది. సో ఆలోచిస్తున్నారన్నమాట. కానీ ఆలోచిస్తున్నారు కానీ విషయాలు అయితే బయటికి చెప్పలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారు, తన మనసులో ఉన్న భావాలు మెల్లమెల్లగా ఈ రిలేషన్ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది మీ సైడ్. సో అలాంటి వ్యక్తి కూడా ప్రజెంట్ ఏమున్నది తన మనసులో ఉన్నది బయటికి చెప్పకపోయినా కానీ ఫ్యామిలీ వల్ల అయినా లేకపోతే మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే తలుచుకుంటున్నారు. ఒక లోన్లీనెస్ అయితే కనిపిస్తుంది. అండ్ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ థర్డ్ పార్టీ కోసం ఎవరైతే ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ అయితే పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. కొంతమంది సిచ్యువేషన్లో లిటరలీ చెప్పాలంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఉండి ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే మీ మీద ఈగో యాటిట్యూడ్ అయితే చూపించడం జరుగుతుంది. వాళ్ళ మాటలు అనేది ఎక్కువ మైండ్కి తీసుకుంటున్నారు. టాక్సిక్ రిలేషన్స్ అనేది పెట్టుకుని ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడము, బాధ పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విషయం మీరు ఏదైనా నిలదీస్తూ ఉంటే కూడా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అయితే గొడవలు వేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు అని అంటే మీ మీద థర్డ్ పార్టీ లేనిపోని మాటలు అయితే చెప్పడము, ఆ మాటలు మైండ్కి తీసుకోవడము అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఒక సింగిల్ లేడీ కూడా కనిపిస్తున్నారు నాకు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, అది మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద చాలా ప్రభావం చూపుతున్నాయి. అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే వీళ్ళు పుట్టారు అన్నట్లు వీళ్ళని బందీ చేసుకున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఏడ్పిస్తున్నారు, బాధపడుతున్నారు, ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే మోసం చేశారో ఇక్కడ మీకేదైతే అన్ని విధాలుగా యూస్ చేసుకొని ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట. చీట్ చేశారనేది అయితే చెప్పొచ్చు మిమ్మల్ని. ఈ థర్డ్ పార్టీ కోసమే ఇద్దరి మధ్య కూడా, ఈ థర్డ్ పార్టీ కోసము ఇద్దరి మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మీతో గొడవలు వేయడం థర్డ్ పార్టీ కోసం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో ముందుకు తీసుకెళ్ళాలి అంటే కూడా ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నారు థర్డ్ పార్టీ కోసము, వాళ్ళని వాళ్ళు కూడా మోసం చేసుకుంటున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లో వీళ్ళుంటే వీళ్ళకి ఒక గ్రోత్ అనేది ఉండదు, ఒక సక్సెస్ అనేది అయితే ఉండదు అనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు మీకెంత మోసం చేశారో అక్కడ కూడా వీళ్ళ లైఫ్ ఒక స్టక్ పొజిషన్ లో పడుతుంది అనేది అయితే వీళ్ళకి అర్థం కావట్లేదు. థర్డ్ పార్టీ మాటలు అనేది ఇక్కడ మైండ్కి తీసుకొని ఇక్కడ మీతో గేమ్ ఆడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. అంటే మీ కంటపడకుండా కూడా ఇక్కడ మెయింటైన్ చేయాలి అనేదైతే మీ పర్సన్ చూస్తూ ఉన్నా కానీ మీకు తెలిసిపోవడము, మీరు వాళ్ళని ప్రశ్నించడము, ఇలా ప్రశ్నించడం వల్ల కూడా వాళ్ళకి లోపల బాధ అయితే కలుగుతుంది. అండ్ మీరు ఎలా లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పారు, కానీ నన్ను ఇలా ఎందుకు మోసం చేశారు అని మీరు అడుగుతూ ఉన్నారన్నమాట. ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో
ఇక్కడ లవర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గమనిస్తున్నారు, ఇది క్రష్ అయినా అవ్వచ్చు, లేకపోతే వర్క్ రిలేటెడ్ అంటే మీరు చేస్తున్న వర్క్ అంటే ఒకే దగ్గర మీరు వర్క్ చేస్తూ ఉండొచ్చు. మిమ్మల్ని వీళ్ళు గమనిస్తున్నారు, మీకు తన మనసులో ఏమున్నది అయితే చెప్పట్లేదు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం అయితే జరుగుతుంది, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఒక వర్క్ పట్ల ఎంత డెడికేటెడ్గా ఉంటారో ఒక వ్యక్తుల పట్ల కూడా చాలా డెడికేటెడ్గా ఉంటారు. మీరు నైస్ పర్సన్ అయితే అనుకుంటున్నారు, నైస్ అండ్ స్ట్రాంగ్ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీ కేరింగ్ అండ్ నర్సరింగ్ అనేది అయితే వీళ్ళు ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని మీరు ఎలా అంటే మీరు ఎవరికి లొంగని వ్యక్తి. ఎంత ప్రాక్టికాలిటీగా ఉంటారో అంత ప్రేమను కూడా మీరు చూపిస్తారు. అండ్ మీరు ఉంటున్న విధానం, మీ కట్టు బొట్టు అన్నీ కూడా వాళ్ళకి నచ్చుతున్నాయి. సో ఇక్కడ మీకోసం వాళ్ళు ఆగలేకపోతున్నారు, మీకోసం ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇది మీ క్రష్ అయినా లవర్స్ అయినా సో ఎవరైనా కావచ్చు. తన మనసులో ఉన్న ప్రేమ ఏదైతే ఉందో మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా అవ్వచ్చు. సో మిమ్మల్ని గమనిస్తున్నారు అండ్ మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అవ్వచ్చు. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీరు కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. మీతో ఉంటే వాళ్ళకి ఒక లైఫ్ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని చూస్తూ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు. మీ ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అనేది అయితే ఉంది. మిమ్మల్ని గమనిస్తున్నారు. ఎవరైతే ఇక్కడ మ్యారేజ్ కోసము ఎదురు చూస్తున్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడము, మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనతోటి మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంతలా కనెక్ట్ అయ్యారన్నమాట. సో ఇప్పుడు మీకు ప్రజెంట్ వాళ్ళు మీరు రిజెక్ట్ చేస్తారో ఓకే చేస్తారో అనేది కూడా మీ పర్సన్లో ఉంటూ ఉండొచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. ఒకవేళ ఆల్రెడీ ఒక ఫాస్ట్ మీకు జరిగిపోయినా కానీ సెకండ్ అనేది ఇంకొక పార్ట్నర్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అది మీరు గమనించాలి. ఎవరు మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ చుట్టూ ఎవరు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరంటే చాలా పిచ్చి ప్రేమ అయితే ఉంది. వాళ్ళు మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్ బాండింగ్ అటాచ్మెంట్ అయితే వీళ్ళు పెట్టుకుంటున్నారన్నమాట. మనసులో చాలా ప్రేమ అయితే ఉంది, ఎదురు చూస్తున్నారు. యాక్షన్ అయితే తీసుకోవాలి. కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది ఏదైతే అనుకుంటున్నారు. ఇదే అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఇలానే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా మీరు కామెంట్స్ చేస్తేనే నాకు ఏదైనా తెలుస్తుంది. ఓకేనా అండి? మీ సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా నాకు అర్థమవుతుంది. రీడింగ్ చూసేసి కామ్గా వెళ్ళొద్దు, మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. అండ్ ఏంజెల్ నుండి మీకు ఈ రిలేషన్షిప్లో ఎలాంటి గైడెన్స్ వస్తుందో చూద్దాం. ఏంజెల్ నుండి మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ తెలియచేయండి. ఈ రోజున మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ తెలియచేయండి. వీళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? వీళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు మా వ్యూవర్స్కి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, ఆపర్చునిటీ.
ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ 2 కార్డ్స్ అయితే నాకు కనిపించాయి అన్నమాట. కార్డ్స్ అటు ఇటు ఉన్నాయి. ఎస్ అనేది నాకు ఫస్ట్ కనిపించింది. ఎస్ అనేదే చెప్తాను. ఎస్. ఆస్క్ ఫ్రమ్ అదర్స్ అంటే మీరు ఎవరి సహాయమైనా, ఇతరుల సహాయం అయితే తీసుకోండి అనేదైతే ఏంజల్స్ చెప్తున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో మీరు ఒంటరిగా పోరాడలేరు. అంటే ఫ్రెండ్స్ సహాయమైనా, ఎవరైనా మూడో వ్యక్తుల సహాయం అయితే తీసుకోండి అనేదైతే యూనివర్స్ నుండి మీకు ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లేదా ఎవరైనా మీరు నమ్మే వ్యక్తులు వాళ్ళ సలహాలు అయితే తీసుకోండి మీ రిలేషన్షిప్లో అనేదైతే ఇక్కడ ఆన్సర్ అయితే వస్తుంది. అంటే ఇద్దరి మధ్య కూడా కన్ఫ్యూజన్స్ ఉంటే మూడో వ్యక్తి అవసరమైతే ఉంటుంది అనేదైతే ఇక్కడ గైడెన్స్ అయితే మీకు ఉంది. ఆపర్చునిటీ అంటే చాలా పాజిటివ్ అన్నమాట. కార్డ్ ఎలా అంటే ఈ రిలేషన్లో మీకు ఒక కొత్త ఛాన్స్ అయితే వస్తుంది. మళ్ళీ మాట్లాడే అవకాశం అయితే రావచ్చు. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇట్స్ అప్ టు యూ. మీకు ఒక అవకాశం అయితే ఉంది. ఇతరుల సహాయం అయితే తీసుకోండి. అండ్ నీ చేతిలోనే ఉంది. ఇట్స్ అప్ టు యూ. నీ చేతిలోనే ఉంది. ఇది చాలా ముఖ్యమైన మెసేజ్ అనేది అయితే చెప్పచ్చు. ఎందుకు అని అంటే మీ చేతిలోనే ఉంది ఫైనల్ డెసిషన్. మీరు ఎలా అయినా మలుచుకోవచ్చు ఈ రిలేషన్ని. మీరు ఎలా రియాక్ట్ అవుతారో అదే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందంట. అంటే మీ చేతిలోనే ఉంది. మీరు ఎలా అయినా ఈ రిలేషన్ని మలుచుకోవచ్చు అనేదైతే కనిపిస్తుంది. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎస్. మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఏదైతే ఉందో ఎస్ ఆన్సర్. మీరు పెడుతున్న ఎఫర్ట్కి రైట్ డెసిషన్ అయితే రాబోతుంది. అండ్ రైట్ డెసిషన్ కూడా అవసరము అనేదైతే ఇక్కడ యూనివర్స్ నుండి వస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా గైడెన్స్ ఏంటి అని అంటే అవకాశం అయితే వస్తుంది. మీకు ఒక అవకాశం అయితే ఉంది. మీరు ఎవరినైనా ఫ్రెండ్స్నైనా సహాయం అయితే తీసుకోండి. ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. చివరికి డెసిషన్ మీ చేతిలోనే ఉంది. అండ్ మీరు ఎలా అనుకుంటే ఈ రిలేషన్ని అలా మలుచుకోవచ్చు. ఏదైనా మీరు యాక్షన్ తీసుకుంటేనే అనేదైతే యూనివర్స్ నుండి అయితే గైడెన్స్ వస్తుందండి. ఓకేనా? ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. ఓకేనా? ఫస్ట్ మీరు మీ మనసులో ఏదైనా వాళ్ళ పట్ల వాళ్ళు మనల్ని ఇలా ఇబ్బంది పెట్టారు కదా, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా ఉంటే కూడా ఇక్కడ యూనివర్స్ నుండి మీకు వస్తున్న మెసేజ్ ఏంటి అంటే ఈగో అనేది పక్కన పెట్టండి. మీ ఫీలింగ్స్ క్లియర్గా అనేది మెన్షన్ చేయండి. అవతల వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా థర్డ్ పర్సన్తో అయితే చర్చించండి. ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. వచ్చిన ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు అనేది అయితే గైడెన్స్ వస్తుంది మీకు ఈరోజు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి.